నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే 5వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 ఈరోజు తేదీ అష్టమి ఉదయం 7:37 వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము నక్షత్రము ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:02 వరకు తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జం రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:39 వరకు దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు అయితే రాహుకాలం ఉదయం 7:27 అప్పటి నుంచి ఉదయం 9:02 వరకు యమగండ కాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారి 5:08 వరకు అయితే అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 12:19 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. ఎక్కడ అపజయమైతే ఏదీ లేదు, కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏ పని చేసినా ధైర్యంగా స్టార్ట్ చేయండి. ప్రణాళికాబద్ధంగా అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న విరుద్ధాలు తగాదాలు మీ భాగస్వామ్యులతో కావచ్చు, మీ కస్టమర్స్తో కావచ్చు, తగాదాలు పడే అవకాశం కనబడుతోంది. నాణ్యతా లోపాల వల్ల మిమ్మల్ని నమ్మని ప్రయత్నం కూడా మీ అధికారులు కావచ్చు, మీ కస్టమర్స్ కావచ్చు, లేదా మీకు స్టాక్ సప్లై చేసేవాళ్ళు కావచ్చు, మీ నుంచి విడిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాల బలహీనత కొంచెం ఎక్కువగా కనబడుతోంది. అంటే మజిల్ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల మాట వినడం చాలా మంచిది. వారి నిర్ణయాలను శిరసావహించండి. పరిహారంగా శని ఆరాధన చేసుకోండి. శని ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం కానీ, శని సంబంధిత క్షేత్ర దర్శనం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళాత్మక రంగాలలో అంటే ఆర్ట్ రిలేటెడ్ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి పురోభివృద్ధి డెవలప్మెంట్ కనబడము, వారి ఏదైతే రంగాల్లో స్థిరపడాలనుకున్నారో దానికి అవకాశాలు ఈరోజు మీకు వస్తాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కళ్ళకు సంబంధించిన రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మెరుగైన నిద్రపోయే అవకాశంగా చూసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితులతో శుభ కార్యక్రమాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. వారు మీకు కలిసి వచ్చేటట్టుగా సహాయ సహకారాలు ఈరోజు మీకు అందిస్తారు. పరిహారంగా రాహుకేతువులకు శాంతి చేయించండి. దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా, ఆ విద్య చదువుతున్నా మీకు రికగ్నిషన్ రావడము, స్కాలర్షిప్స్ రావడము, మీరు ఏ కాలేజీల్లో అయితే చేరాలనుకుంటున్నారో ఆ కాలేజీల నుంచి మీకు వర్తమానాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తక్షణమే ఈరోజు మీరు ఆ ప్రయత్నం ప్రారంభించుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు. ఈరోజు దేనికి ఏ ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేసుకోండి. అయితే పెట్టుబడులకు అనుకూలం కొంతమందికి కనబడుతోంది, ప్రతికూలం కొంతమందికి కనబడుతోంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడుల జోలికి ఈరోజు వెళ్ళకపోవడమే ప్రత్యేకమైన సూచన. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసికంగా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ధ్యానం చేసుకునేటట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగా ఉంది. కుటుంబంలో ఎటువంటి అశాంతి కానీ అలజడులు కానీ
ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ జపాలు కానీ మీ యథాశక్తి జరిపించుకునే ప్రయత్నం చేయండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అధమంలో అధమం, తక్కువలో తక్కువ ఆలయ దర్శనం చేసుకున్న తత్సమానమైన ఫలితాలే వస్తాయి. నిరాశ చెందకండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.